నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపమైంది. పరిస్థితిని అంచనా వేయడంలో విఫలం కావడంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడి 2000 ఎకరాల పంట పొలం నీట మునిగిపోయింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారంలోగా పరిస్థితిని చక్కబెట్టి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇస్తున్న వేళ ఏం జరుగుతుందో చూడాలి. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి జిల్లా అది. జిల్లా మంత్రిగా అన్ని ఆయనే చూసుకుంటున్నట్లు కనిపించినా అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్న వేళ నీటిపారుదల శాఖ అప్రమత్తంగా ఉండాల్సింది పోయి ఏమీ పట్టించుకోనట్లు వ్యవహరించింది. సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమ కాలువకు గండిపడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండడం, కాలువ నీళ్లు గరిష్ట స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో పాలేరు జలాశయం బ్యాక్ వాటర్స్ ఎడమ కాలువలోకి వస్తాయని అంచనా వేసిన సమీపంలోని ఎస్కేప్ ఛానల్ తెరవడంలో అధికారులు విఫలమయ్యారు. అర్థంగాని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద భారీ గండి పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో రైతుల పొలాలన్నీ నీట మునిగాయి. 7 ఎకరాల పొలం సార్ ఇక నాకు ఉన్నదే గంత ఆడనే ఇది ఆడలేదు. ఇసుక లేపుతారు ఎప్పుడు ఆడ నీళ్ళ కరువు వచ్చి పాలెట్ చెరువు నింపాలని ఎండాకాలం నీళ్ళు వాళ్ళకి ఎవరన్నా రేతి కింద వాళ్ళు తీస్తారని ఎల్లింగ్ చేసి నీళ్ళు సుక్కపోకుండా చేసిండ్రు లస్కర్లు. ఇక ఒక్క మూపన వస్తాలక చెరువు నీళ్ళు కాలువ నీళ్ళు అవి ఊటగయి ఎటు తట్టుకోలేక కాలం దిగి మొత్తం నా పొలం మీద పోయింది. గొర్రెలు పడ్డాయి. అసలు ఏమన్నా తీయైతే కాటాలే ఇంకా తేలలే. ఆడ పాటేసుకొని మంది కట్టలు ఆడనే పెట్టుకున్నా. పైపులు పోయినాయి, బిందెలు పోయినాయి, బేసన్లు పోయినాయి, నా మోటార్ కూడా పోయింది, పెద్ద పంపు కూడా కొట్టుకుపోయింది సార్. ఈ సీజన్ లో కాలువను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎస్కేప్ ఛానల్ ను సకాలంలో తెరిస్తే గండిపడే ప్రమాదాన్ని నివారించగలిగి ఉండేవారని రైతులు అభిప్రాయపడుతున్నారు. పాలేరు జలాలతో పాటు కాలువలో నీళ్లు భారీగా దిగువకు వెళ్తూ ఉండడంతో సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలోని నడిగూడెం, కూసుమంచి మండలాల్లోని 8 గ్రామాల్లోని 2000 ఎకరాలకు పైగా పొలాలు 4-5 అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు 2 కిలోమీటర్ల వ్యవధిలోనే 2 భారీ గండ్లు పడ్డంతో ఎడమ కాలువ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొలంలో ఉన్న మట్టి కూడా కొట్టుకుపోవడంతో ఇప్పుడు అది నిస్సారమైన భూమిగా మారిపోయింది. సాగర్ ఎడమ కాలువ గండి పట్టడం వల్ల పొలాలు బాగా కొట్టుకుపోయినాయి. దాంతో పాటుగా పంట నష్టం జరిగింది. పంట నష్టంతో పాటుగా పొలంలో ఉన్న మట్టి కూడా కొట్టుకుపోయింది. మాకు చాలా నష్టం జరిగింది. నష్టపరిహారంతో పాటుగా మట్టి కొట్టపోయిన దానికి కూడా మాకు గవర్నమెంట్ నుంచి మాకు నష్టపరిహారం చెల్లించాలి. దీనికి కారణం ఎవరంటే లస్కర్లు, అధికార యంత్రాంగం. దానివల్ల మాకు లాస్ జరిగింది. అధిక వర్షాల వల్ల దాంతో పాటుగా మాకు ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ఎస్ క్యాంప్ అంటారు. దానికి ఎల్లింగులు పెట్టారు. ఆ ఎల్లింగులు లేపలేదు. అది తీసినట్టయితే ఆ ఎల్లింగుల ద్వారాన కిందికి వెళ్ళిపోయాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రదేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గండిని పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మరమ్మతులు చేపడతామని, బాధిత రైతులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. 2008లోనే సాగర్ కుడి ఎడమ కాలువల ఆధునీకరణ పనులు జరిగాయి. 2017లో పనులు పూర్తయినట్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించగా అవి పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం కూడా నిడమానూరు మండలం ముప్పారం దగ్గర సాగర్ కాలువకు గండిపడి 1000 ఎకరాలు నీట మునిగాయి. భారీగా పంట నష్టం ఏర్పడడంతో పాటు ఇసుక మేటను తొలగించేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.